For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ పద్మావతి. లక్ష్మీదేవి అనుగ్రహం మనకి తొందరగా ఫలించాలి అంటే పూజ ఏ విధంగా చేస్తే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది, ఇవన్నీ కూడా ఈరోజు మనకి తెలియజేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే వాస్తు జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గారు వచ్చారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసేయండి. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, లక్ష్మీదేవి పూజ మనం పూజిస్తూ ఉంటాము. అసలు ఏ విధంగా చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది, ఎలా చేసుకోవాలంటారు పూజా విధానం? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లక్ష్మీ అనుగ్రహం కావాలి. లక్ష్మీ అనుగ్రహం ఎందుకు కావాలి? దారిద్రం తొలగుతుంది లక్ష్మీ అనుగ్రహం అంటే. దీనికి ఒక చిన్న కథ చెప్పి నేను మీకు చెప్తాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆదిశంకరాచార్యులు వారు భిక్షాటం చేసుకుంటూ ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ ఒక గృహిణి, ఇతను బయటకు వచ్చి ఇతను బయట నుంచి అడుగుతుంటే ఒక ఉసిరికాయ ఇస్తుంది. ఇచ్చి 10 రోజుల నుంచి ఏమీ తినలేదు స్వామి, మా వారు బయటికి వెళ్ళారు ఏదైనా సంపాదించుకొని తీసుకురావడానికి, ఉన్న ఒక్క ఉసిరికాయ మీకు ఇస్తున్నాను. అతనికి ఇంత ఏమీ లేకపోయినా సరే ఉన్న ఉసిరికాయ నాకు ఇచ్చింది అనేటువంటి ఆనందంతో ఆనంద బాష్పాలు కారుస్తూ అతను లక్ష్మీదేవిని ప్రార్థిస్తాడు. ఆయన ఆదిశంకరాచార్యులు వారు లక్ష్మీదేవి ప్రత్యక్షమై మొట్టమొదటిగా అనేటువంటి మాట ఏమిటంటే, శంకర ఏమి కావాలంటే అమ్మ తల్లి ఈవిని అనుగ్రహించు అంటే, అక్కడ మీరు బాగా అర్థం చేసుకుంటే శంకర అనుగ్రహించమంటున్నావు కరెక్టే, కానీ ఈవిడికి ఏ పుణ్యము లేదు అంటే ఏమిటి? పుణ్యం ఉండాలి. లక్ష్మీదేవి ప్రత్యక్షమైనా మీకు పుణ్యం ఉంటేనే అనుగ్రహిస్తుంది. పాయింట్ నెంబర్ 1. అసలు పుణ్యం ఎలా వస్తుందని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం పుణ్యం మనకు వేదం ఏం చెప్తుంది అంటే, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఉపకారం చేయి. ఎలాంటి ఉపకారం చేస్తాం? నోటితో చేయొచ్చు, ఏదైనా ఒక మాట మంచి మాట చెప్పి, లేకపోతే ధన సహాయం చేయొచ్చు, లేకపోతే అన్నం లేనివాడికి అన్నం పెట్టచ్చు, బట్టలు లేనివాడికి బట్టలు ఇవ్వచ్చు, ఏదో ఉపకారం. మళ్ళీ దాంట్లో మీరు ఆల్రెడీ ఉన్నవాడికి వాడు పాడైపోవడానికి ఇవ్వకూడదు. ఎవడో బాగా మందు కొట్టి అలవాటు వాడికేదో ఇస్తే వాడు వెళ్ళి వైన్ షాప్కి వెళ్ళి తాగేసి పడుకున్నాడు అనుకోండి, అది సరైన ఉపకారం కిందకి రాదు. అపాత్ర దానం అంటారు దాన్ని. అపాత్ర దానం చేస్తే మీకు మళ్ళీ పాపం ముట్టుకుంటుంది. అలాగే పరోపకారం పుణ్యం ఎలా చెప్పారో, పరపీడనం పాపం అంటే ఇంకోళ్ళని ద్వేషించడము, హింసించడము, మాటలతో అనడము, సూటిపోటు మాట్లాడడం, ఇవన్నీ కూడా పాపం కిందకే వస్తాయి. ఇవన్నీ పాపపు దాంట్లోకి వెళ్తాయి. ఇలాగైనా చేయాలి, కనీసం ధర్మాన్నైనా పాటించాలి లక్ష్మీ అనుగ్రహం కావాలంటే. అప్పుడు ఈ ఆదిశంకరాచార్యులు వారు ఏమంటారంటే, అమ్మ పుణ్యం లేదు కానీ ధర్మం పాటించిందిగా. ఒక బ్రాహ్మణుడిగా నేను వచ్చి భిక్షాందేహి అని అడిగినప్పుడు ఆవిడకు ఉన్నటువంటి ఒక్క ఉసిరికాయ వేసిందిగా, ఈ ధర్మాన్ని అడ్డు పెట్టుకోనైనా సరే ఆవిడకి నువ్వు అనుగ్రహించాలి అంటాడు. అప్పుడు ఉసిరికాయలు, బంగారు ఉసిరికాయలు కురిపిస్తుంది. మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఇప్పటికే ఉంది కాలడిలో, ఆ యొక్క ఇల్లు ఇప్పటికే ఉంది. అది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు లక్ష్మీదేవి పూజ చేస్తూ కావాలి అంటే మీరు పూర్వజన్మలో పుణ్యం చేసి ఉండాలి. ఈ జన్మలో అయినా ధర్మంగా అయినా ఉండగలగాలి. ఒకటి ధర్మం ఇస్తుంది మీకు ధనాన్ని, లేదా పోయిన జన్మ పుణ్యం ఇస్తుంది. ఈ పోయిన జన్మ పుణ్యాలు కేవలం మనం పరోపకారాలు వీటితో పాటు పితృదేవతలకు చేయడం ద్వారా కూడా పుణ్యం వస్తుంది మనకి. అర్థమైందమ్మా? పితృదేవత ఆరాధన. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే బ్రతుకుతున్నారో, ఈ లగ్జరీలో కార్లలో తిరుగుతున్నారు, 4 బిల్డింగ్లు కట్టుకున్నారు, చక్కగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేశారు, సినిమాకి వెళ్ళారు, ఇవంతా ఒక లైఫ్ అయితే, చనిపోయిన తర్వాత ఒక లైఫ్ ఉంటుంది. మీ పిల్లలకి అవేవి నేర్పించకుండా పోయారనుకోండి, ఆ లైఫ్లో అసలు మీకు అక్కడ ఫుడ్కి కానీ అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. అందుకని ఏంటంటే, మీరు ఉన్నంతకాలం అంటే ఈ జన్మల్లో ఉన్నంతకాలం పరోపకారం చేయాలి, పితృదేవత ఆరాధన చేసుకోవాలి, దేవత ఆరాధన చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ చేయమని చెప్తుంది శాస్త్రం. అలా ఉంటేనే, పోయిన జన్మలో అలా ఉంటేనే ఈ జన్మలో మీరు లక్ష్మీ అష్టోత్తరం చేసినా ఏం చేసినా మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా. ఒక పటం పెట్టుకుని మనం పూజించామనుకోండి, ఖచ్చితంగా ఆ యొక్క వైకుంఠంలో విష్ణువు, లక్ష్మీదేవి శేషపాను పైన ఎక్కడైతే ఎలా అయితే ఉన్నారో, మీరు పూజించేటువంటి పూజా గదిలో కూడా అలాగే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అందులో ఏమీ ఆ ఎనర్జీకి ఎటువంటి ఇది లేదు. అలాగే అక్కడ ఉంటారు. మీరు పూజించినప్పుడు పూజలు అందుకుంటారు, కానీ కటాక్షించాలంటే పుణ్యం చూస్తారు. పుణ్యం లేదా కటాక్షించలేరు. బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే మనం చెక్కిస్తే బ్యాంక్ నుంచి డబ్బులు ఎలా రావు, అక్కడ పుణ్యం అనే బ్యాలెన్స్ ఉండాలి. ఈ పుణ్యం అనే బ్యాలెన్స్ ఉండడం కోసమే మనకిన్ని పండగలు, ఇన్ని దానాలు, ఇన్ని రకరకాల ఇవి ఇప్పుడు హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ పుణ్యం కోసమే. పరోపకారం చేస్తాం పుణ్యం కోసమే, దానం చేస్తాం పుణ్యం కోసం. మన దాంట్లో ఎందుకు ఇన్ని పండుగలు అంటే పుణ్యం సంపాదించుకుంటాడు వీడు ఏదో రూపంలో. ఓ పండుగ వచ్చింది,
గంగిరెద్దును ఆడించుకొని వస్తారు సంక్రాంతికి, వాళ్ళకి బియ్యం వేస్తాం. అవునా? అవును. మన దానిలో దానం ఇవ్వడం అనేటువంటి దాన్ని చాలా గొప్పగా చెప్పింది. అంటే తీసుకునేవాడు ఈశ్వర స్వరూపంగా, మహావిష్ణు స్వరూపంగా తీసుకుంటున్నాడనే భావంతో ఇవ్వాలని. కానీ వేరే ఎక్కడా కూడా ఈ కాన్సెప్ట్లు, దానాలు ఇచ్చే కాన్సెప్ట్లు ఎక్కడా ఉండవు, మన దాంట్లోనే ఉంటాయి. కాబట్టి ఏంటంటే మొట్టమొదటిగా మీరు లక్ష్మీదేవి పూజ చేసే ముందు మీకు ముందు గుర్తు రావాల్సింది ఏమిటంటే, నేను ఏం పుణ్యం పని చేస్తున్నాను. పూజ చేస్తున్నాను, అమ్మవారిని పొగుడుతున్నాం, కరెక్టే. అమ్మవారిని స్తోత్రిస్తున్నాం, అమ్మవారు అమ్మ నువ్వు గొప్పదాని అంటున్నాం, గుర్తిస్తున్నావు, కరెక్టే. కానీ నేను మీకు ఒక క్వశ్చన్ వేస్తాను చూడండి. ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ ఉన్నాడమ్మా, ఎగ్జామ్ రాశాడు. ఎగ్జామ్ కరెక్ట్గా రాస్తే టీచర్ మార్కులు వేస్తుందా? ఎగ్జామ్లో అన్ని తప్పులు రాసి టీచర్ నువ్వు చాలా గొప్పదాని అనుకుంటే వేస్తుందా? కరెక్ట్గా రాస్తేనే వేస్తారు. అంతే కదా. నువ్వు ఎంత పొగినా నువ్వు రాయలేదురా ఇక్కడ అంటుంది. అంతే కదా. అలా ఏంటంటే మనము అమ్మవారి స్తోత్రంతో పాటు అమ్మవారే మొత్తం లోకంలో మొత్తం ఆవిడ బిడ్డలే కదా వీళ్ళందరూ. ప్రతి జీవి కూడా తన యొక్క సంతతే. జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అంటారు. ఈ జగత్తుకు మొత్తం పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు. మరి అలాంటప్పుడు నువ్వు ఒకరికి తోడ్పడినప్పుడు, ఒకరికి ఇచ్చేసినప్పుడు నీ లక్ష్మీ అష్టోత్తరం పనిచేస్తుంది. ఏమీ చేయకుండా నేను మాత్రం లక్ష్మీ అష్టోత్తరం చదివేసుకుంటాను నాకు రావాలంటే ఎలా ఉంటుందంటే, ఎగ్జామ్ రాయకుండా నువ్వు పాస్ చేసేమని టీచర్ని అడిగినట్టే ఉంటుంది, అవదది. అయితే కొన్ని పర్వదినాల్లో మాత్రం నువ్వు చేసేటువంటి చిన్న పని కూడా నీకు అది గొప్ప పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. రైట్ కీ, ఇప్పుడు చాలా కీస్ ఉంటాయి ఓపెన్ చేయడానికి, కానీ రైట్ కీ పెట్టినప్పుడు ఎట్లా ఓపెన్ అవుతుందో, కొన్ని శివరాత్రుల్లో మనం పూజల్లో వింటూ ఉంటాం, శివరాత్రి రోజు పలానా దీపం వెలిగించారట, అంత పెద్ద గజదంగా కూడా మోక్షం పొందాడని, ఇట్లాంటివి కొన్ని ఉంటుంటాయి చూసారా. అలా ఏంటంటే కొన్ని పర్వదినాల్లో ప్రత్యేకంగా మనం పూజలు చేయాలి. అవేంటంటే మనం చేసినటువంటి అనేకమైనటువంటి పాప కర్మల్ని దగ్ధం చేస్తుంది. అందుకే మన వాళ్ళు పలానా రోజు, పలానా నక్షత్రం, పలానా తిథి, ఇదొక యోగం ఏర్పడింది, ఈ రోజు ఇచ్చేయండి అంటూ ఉంటారు. కాబట్టి అది చేయాలి. అలాగే ప్రతి గృహిణి కూడా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచి విషయం అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. అందులో లక్ష్మీ అష్టోత్తరంలో ఉండేటువంటి మనకు చూడడానికి బయటకు నామాల్లో కనబడచ్చు, కానీ మనకు తెలియకుండానే ఆ అక్షరాల పదాలు పలికినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ పోతుందమ్మా. ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాం కదా, మీకు కనబడకుండా పక్కన లలిత అమ్మవారు కూర్చొని ఉండొచ్చు, ఇక్కడ ఒక గణపతి కూర్చొని ఉండొచ్చు, ఇక్కడ ఒక ప్రేతం కూర్చొని ఉండొచ్చు, కానీ మన మాంసనేత్రానికి కనబడదు, అస్సలు కనబడదు. అందుకే మన వాళ్ళు జపం చేస్తుంటారు చూసి, ఇలా మాల పట్టుకుని తిప్పుతూ ఉంటారు. తిప్పేటప్పుడు బయటికి పట్టుకుని తిప్పుతారు చాలా మంది, తెలియక స్టైల్కి ఇలాగా. అసలు అలా తిప్పకూడదు, ఎందుకంటే మనం తిప్పే మంత్రానికి ఒక పుణ్యం కనెక్ట్ అవుతూ ఉంటుంది, తయారవుతూ ఉంటుంది ఒక మంత్రశక్తికి. ఈ ప్రేతంలో ఉన్నటువంటిది దాన్ని తినేస్తూ ఉంటుంది. అందుకని ఇలా బట్ట కప్పుకొని చేస్తారు, లేకపోతే గోముఖ బ్యాగ్ లా ఉంటుంది, దాని లోపల పెట్టి చేస్తారు. మన మాలను మనం కూడా చూడకూడదని చెప్తారు, లోపల పెట్టుకొని చేయాలి. అలా ఏంటంటే మన చుట్టూ ఉండేటువంటివి ఏవైతే ఎనర్జీస్ ఉంటాయో, ఆ ఎనర్జీస్ లక్ష్మీదేవి పూజ, లక్ష్మీ అష్టోత్తరాలు చదివినప్పుడు, పరోపకారం చేసినప్పుడు ఏమవుతుంటుందంటే, ఈ శబ్ద శక్తి ద్వారా మీకు వచ్చేటువంటిది ఏదైతే నెగటివ్ ఉంటుందో దూరం అవుతూ ఉంటుంది. అర్థమైందమ్మా? మీకు ఎందుకు చిన్న ఎగ్జాంపుల్, నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ మనల్ని ఆవహిస్తుంది, దూరంగా వెళ్తుంది అన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉంటుంది కదమ్మా, టెంపుల్ ఉంటుంది కదా, మీరు చక్కగా పొద్దున్నే స్నానం చేసి వెళ్ళక ముందు మీ ఎనర్జీ లెవెల్స్, వెళ్ళిన తర్వాత మీ ఎనర్జీ లెవెల్స్ చూసుకుంటే చాలా తేడా ఉంటుంది. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎందుకు ఉంటుంది, మీరు ఒక ఎనర్జీలోకి వెళ్ళి బయటకు వచ్చారు, అవునా? అంటే ఏంటి, క్లియర్గా మీకు అక్కడ ఎనర్జీ మీ దగ్గర ఉండేటువంటి నెగిటివ్ తీసి పాజిటివ్ తీసుకొచ్చిందని అర్థం. ఎందుకు అలా జరుగుతుంది అంటే, టెంపుల్లో ఒక యంత్రం పెడతారు కింద, ఆ యంత్ర శక్తి చేత అలా అవుతుంది. యంత్రము, మంత్రము, తంత్రము అంటారు. సో యంత్రశక్తి చేత ఎలా అయితే పాజిటివ్ ఎనర్జీ మీకు వస్తుందో, మంత్రశక్తి చేత వస్తుంది. మంత్రశక్తి చేత ఎప్పుడైతే వస్తుందో, మీరు లక్ష్మీ అష్టోత్తరం చదవడం వల్ల, నిత్యము చదవడం ద్వారా ఫస్ట్ రోగాలు రావని చెప్తుంది శాస్త్రం. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం వల్ల రోగం రాదట, ఆ లక్ష్మి దూరం అవుతుందట. ఓకే, మిమ్మల్ని నిందించే వారికి మీరు రోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుతున్నారు అనుకోండి, ఏమిటి ఆవిడ నేను నిందించాలని ఆలోచన వస్తుందట. చాలా మంది ఇవాళ రేపు చూడండి, అబ్బా నన్ను అందరూ నిందిస్తున్నారండి, నన్ను అందరూ నెగిటివ్ చూస్తున్నారండి అంటూ ఉంటారు, నన్ను అందరూ తప్పు పడుతున్నారు అంటూ ఉంటారు. లక్ష్మీ అష్టోత్తరం చదువుకునే వ్యక్తికి, విష్ణువు చదువుకుని లక్ష్మీ అష్టోత్తరం చదువుకునే వాళ్ళకి నిందలు తగ్గుతాయి. ఎందుకంటే ఆ తేజస్సు లోపల అభివృద్ధి అవుతుంది. ఎప్పుడైతే తేజస్సు అభివృద్ధి అవుతుందో, కొంతమంది అంటూ ఉంటాం, కొంతమందిని చూస్తే మొత్త బుద్ధి అవుతుంది, కొంతమంది చూస్తే పెట్ట బుద్ధి అవుద్ది అంటారు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఆ ఎనర్జీ అట్లా ఫామ్ అయి ఉంటుంది. అది గ్రహస్థితి ద్వారా కొంతమందికి ఇన్బిల్ట్గా వస్తుంది, మరి కొంతమందికి ఏంటంటే వాళ్ళు సాధన ద్వారా సంపాదించుకోవచ్చు. అది మెయిన్ కారణం. నిజంగా చాలా చక్కగా చెప్పారు గురూజీ. ఏదైనా సరే కర్మాన్ని బట్టే ఫలితం. మీరు చెప్పినట్టు ఖచ్చితంగా వాస్తవం. అది చూసారు కదండి,
పూజించడమే కాదు, మన కర్మ ఫలితం కూడా దాంట్లో భాగమై ఉంటుంది ఖచ్చితంగాను. కాబట్టి పూజలు చేసినంత మాత్రాన మంతరాలకి చింతకాయలు రాలవు అన్నట్టుగా వాస్తవం ఇది కూడా. సో ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను ఎప్పటికప్పుడు మీ ముందుకి తీసుకొస్తూనే ఉంటాను. అండ్ టుడే దిస్ వీడియో గైస్, నమస్కారం.